This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watch VDDK YouTube channel. Guys, ఇది ఇంకొక లేటెస్ట్ హైరింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆర్గనైజేషన్ చూస్తుంటే మనకైతే వెలో డేటా. సో వెలో డేటా అనేది ఏం లేదు, వీ లోకలైజ్ యొక్క ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ ఈ యొక్క డేటా అనోటేషన్ టైప్ ఆఫ్ వర్క్స్ అండ్ యాడ్స్ రేటింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ వెలో డేటా వాళ్ళు అయితే చేస్తారన్నమాట. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి మనకి తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకుని మనకు ఒక మంచి హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. ఓకే, చూస్తే మనకి యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు లాంగ్వేజ్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే చాలు, మీరు 12th పాస్ అయిన, డిప్లొమా అయిన, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్ అయితే చేయొచ్చు. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. సో అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాను. ఏది కూడా కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ కూడా ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం అన్నమాట. ఓకే, గైస్ మీకు చెక్ చేసుకోవచ్చు వెలో డేటా. సో వెలో డేటా అనేది ఏంటంటే వీ లోకలైజ్ యొక్క ఆర్గనైజేషన్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే యాడ్స్ క్వాలిటీ రేటింగ్ టైప్ ఆఫ్ వర్క్స్ అని కూడా వీళ్ళైతే చేస్తుంటారు. తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ఇండియాకి సంబంధించి వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. వెలో డేటా ఏఐ సర్వీసెస్ డేటా వ్యాలిడేషన్ కోసం రిమోట్ ఇండియా. సో దట్ మీన్స్ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. వెలో డేటా ఇస్ అవార్డ్ విన్నింగ్ లోకలైజేషన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అంటే ఇది. సో వీ రన్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ యాడ్ రేటింగ్ ప్రోగ్రామ్స్ అండ్ వీ వాంట్ టు జాయిన్ యూ అని కూడా మెన్షన్ అయితే చేస్తారు. చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే, యాజ్ ఏ యాడ్స్ క్వాలిటీ రేటర్ మీరు ఏం చేస్తారంటే యూ విల్ రివ్యూ గ్రేట్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్. ఇంటర్నెట్లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఆ అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఇంగ్లీష్లోనే వస్తుంటాయి, నెక్స్ట్ తెలుగులోనే వస్తుంటాయి. అవి యాజ్ పర్ ది గైడ్లైన్స్, యాజ్ పర్ ది పాలసీస్ ఉన్నాయో లేదో మీరైతే చెక్ చేసి వాటికి ప్రాపర్గా రేటింగ్ ఇస్తారన్నమాట. అదే మీ యొక్క వర్క్. దానికోసం మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ మీకు బెటర్గా వస్తే చాలని చెప్తున్నారు. ఇక చూడండి మనకి దిస్ రోల్ గ్రేట్ ఫర్ ద పీపుల్. చూడండి, సర్వ్ ద ఇంటర్నెట్ డైలీ ఎవరైతే ఎక్కువ సర్చ్ చేస్తుంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సర్చ్ ఇంజిన్స్ మీద ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ నో వాట్ పీపుల్ వాంట్ బేస్డ్ ఆన్ ది ఫ్యూ కీవర్డ్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా సర్చ్ చేస్తుంటారు కదా, ఆ యొక్క టెక్నిక్స్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక రిక్వైర్మెంట్స్ చూస్తే ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు ఉండాలి, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి, వెటరన్ అండ్ స్పోకెన్ లోని, కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్, రియలబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ మీకు అయితే ఉండాలి. అంటే సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు అయితే ఉండాలి. ఫెమిలియర్ యూజింగ్ ఆన్లైన్ సర్చ్ ఇంజిన్స్ అని మెన్షన్ చేశారు. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీరు చెక్ చేసుకుని మీరైతే సైన్ చేయొచ్చు. ఓకే, మంచి అప్డేట్ కేసు ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మీరు 12th పాస్ అయిన, డిప్లొమా అయిన, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, కెరీర్ గ్యాప్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. మంచి అప్డేట్ కేసు. ఓకే, ఇంకొక ఎక్సెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కడదాం. అంతవరకు సెలవు. బాయ్.